అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ గురించి నేర్చుకుందాము. ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అంటే ఏంటిది, ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్, ఎఫ్ షార్ప్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి నేర్చుకుందాము. ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అంటే మనకు షార్ప్ కీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అంటాము. కీస్ ఏవి వస్తాయి మనం చూసుకుందాం. సి షార్ప్ వస్తుంది, మళ్ళీ మనకు విధంగా వస్తుంది. 2 3 1 2 3 1 2 3. ఓకేనా? ఆ విధంగా మనము స్కేల్స్ని ప్లే చేసుకుందాం. సారీ గమ పదని సని దప మగరి సరి గగ మమ పద దని సని దప. ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ బి, సి షార్ప్, డి, ఈ, ఎఫ్ షార్ప్. వీటిని మనము ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అంటాం అన్నమాట. సారీ గమ పదని సని దప మగరి సరి గమ పదని సని దప మగరి. వీటిని మనము బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. షార్ప్ కిస్ కాబట్టి ఫింగరింగ్ మారుతాయి. 1 2 3 1 2 3 1 2 3 ఆ విధంగా ప్లే చేస్తాము. సారీ గమ పదని సని దప మగరి. ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అనేకమైన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందుకొని నేర్చుకుంటారు. మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ఛానల్ని షేర్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. ఈ యొక్క వీడియోస్ని మరి మీరు ఉచితంగా నేర్చుకోవాలని ఆశతో మరి చేస్తూ ఉంటున్నాను కాబట్టి నేర్చుకొని దేవుని సన్నిధిలో వాడబడాలని కోరుతూ ఉంటున్నాను. సారీ గమ పదని సని దప మగరి. ఆ విధంగా ప్లే చేయాలి మీరు. ఇందులో మనకి షార్ప్ కీస్ వస్తాయి. ఇక్కడ 2 షార్ప్ కీస్ వస్తాయి, ఇక్కడ ఒకటి వస్తుంది. సారీ గ పదని సని మగరి. ఇందులో మనము సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ బాగా గుర్తుంటుంది అనమాట. సరళి స్వరాలు చూద్దాం. సారీ గమ పద సని దప మగరి సారీ గమ సారీ గమ పదని సని దప సని గరి. నెక్స్ట్ వన్ వచ్చేసి సరి గమ పమ సరి గమ సని పదని సని గరి. నెక్స్ట్ వన్ వచ్చేసి సరి గమ సరి 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 పదని సని 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 మగరి. సరి గమ పమగరి సరి సరి గమ పదని సని దప మగ సని దప. ఈ విధంగా సరళి స్వరాలను మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి జంట స్వరాలు. జంట స్వరాలు అంటే
టూ లెటర్స్ లేదా ఫోర్ లెటర్స్ కలిపి ప్లే చేస్తాము. వాటిని జంట స్వరాలు అంటారు. సరి రి గ గ మ పద ద ని ని స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స ద రి గ మ ప ద ని స ని ద ప మ గ రి స రి 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 గ గ గ గ మ మ ద ద ద ద ని 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 స ని 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 ద ద ద ప ప ప ఈ విధంగా టూ టైమ్స్ మనము జంట స్వరాలను ప్లే చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి అలంకారాలు. అలంకారాలు అంటే త్రీ లెటర్స్ లేదా ఫోర్ లెటర్స్ని కలిపి ప్లే చేస్తాము. వాటిని అలంకారాలు అంటారు. సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని ద ని స ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి స. ఇంకొకటి వచ్చేసి ఒక లెటర్ ప్లే చేసి మళ్ళీ 3 లెటర్స్ ప్లే చేసుకోవాలి. సా సరి గ రి రి గ మ గ గ మ ప మ మ ప ద ప ప ద ని ద ద ని స ని ద ని ని ద ప ద ప మ ప ప మ గ మ మ గ రి గ గ రి స. ఈ విధంగా ప్లే చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లెటర్ ప్లే చేసి 4 లెటర్స్ ప్లే చేసుకుంటాము. సా సరి గ మ రి రి గ మ ప గ గ మ ప ద మ మ ప ద ని ప ప ద ని స ని ద ప ని ని ద ప మ ప మ గ మ సరి సరి గ రి గ రి గ మ గ మ గ మ ప మ ప మ ప ద ని ద ని స ని ద ని ద ని ద ప ప ద ప మ ప మ గ మ గ రి గ రి స. ఈ విధంగా మనము సరళ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు ఈ స్కేల్లో బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు యొక్క స్కేల్ని బాగా నేర్చుకోగలరు. ఇందులో మనము ఎఫ్ షార్ప్ యొక్క మైనర్ కార్డు ఏంటిదో చూద్దాం. ఎఫ్ షార్ప్ మనకి రూట్ కీ అయితే మనకి ఎఫ్ షార్ప్ తర్వాత 2 కీస్ వదిలిపెడతాము, ఏ వస్తుంది. మళ్ళీ 3 కీస్ వదిలిపెడతాము, సి షార్ప్ వస్తుంది. ఎఫ్ షార్ప్, ఏ, సి షార్ప్. ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్ అంటాం దీన్ని.
ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్ని ప్లే చేస్తాము. ఎఫ్ షార్ప్, ఏ, సి షార్ప్ అనే కీస్ వస్తాయి. లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా కార్డ్స్ ప్లే చేస్తాం. రైట్ హ్యాండ్తో సాంగ్స్ నోటేషన్స్ ప్లే చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ తెలుసుకుందాము. ఎఫ్ షార్ప్ మనకి ఫస్ట్ కార్డ్ వస్తుంది, ఎఫ్ షార్ప్ మైనర్ కార్డు. దీనికి మనకి ఫోర్త్ కీ వచ్చేసి బి వస్తుంది. బి వస్తుంది కాబట్టి బి మైనర్ కార్డు. బి రూట్ కి అయితే 2 వదిలిపెడతాం, డి వస్తుంది 3 వదిలిపెడతాం, ఎఫ్ షార్ప్ వస్తుంది. బిడి ఎఫ్ షార్ప్. ఫోర్త్ కి బి మైనర్ కార్డు వాయిస్తామన్నమాట. ఎఫ్ షార్ప్ ఫ్యామిలీ కార్డుకి బి మైనర్ కార్డ్. ఇది ఫస్ట్ ఫ్యామిలీ కార్డ్, బి మైనర్ కార్డ్, ఫోర్త్ కి. నెక్స్ట్ వన్ వచ్చేసి డి వాయిస్తాం. డి మనము మేజర్ కార్డ్ వాయిస్తాం. డి రూట్కి అయితే 3 వదిలిపెడతాం, ఓకేనా. ఎఫ్ షార్ప్ వస్తుంది, 2 వదిలిపెడతాం, ఏ వస్తుంది. డి ఎఫ్ షార్ప్ ఏ. డి ఎఫ్ షార్ప్ ఏ, డి ఎఫ్ షార్ప్ ఏ. సెకండ్ ఫ్యామిలీ కార్డ్ అవుతుంది. ఫస్ట్ ఫ్యామిలీ కార్డ్ బి మైనర్, సెకండ్ ఫ్యామిలీ కార్డ్ డి మేజర్, డి ఎఫ్ షార్ప్ ఏ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వస్తుంది. ఈ మనకు సెవెంత్ కి అవుతుంది కాబట్టి సెవెంత్ కి మేజర్ కార్డ్ ప్లే చేస్తాం. ఈ రూట్కి అయితే 3 వదిలిపెడతాం, జి షార్ప్ వస్తుంది, 2 వదిలిపెడతాం, బి వస్తుంది. ఈ జి షార్ప్ బి. ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వర్షన్ కార్డ్ గురించి నేర్చుకుందాం. ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్, ఎఫ్ షార్ప్ ఏ, సి షార్ప్. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ షార్ప్ను నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఏ, సి షార్ప్, ఎఫ్ షార్ప్. ఫస్ట్ ఇన్వర్షన్ కార్డ్, ఓకేనా. ఎఫ్ షార్ప్ ఈ విధంగా ప్లే చేస్తాము. దాని ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ షార్ప్ని నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాం. ఏ, సి షార్ప్, ఎఫ్ షార్ప్. నెక్స్ట్ వన్ ఇది ఫస్ట్ ఇన్వర్షను. నెక్స్ట్ ఇన్వర్షన్ వచ్చేసి సి షార్ప్, ఎఫ్ షార్ప్, ఏ. సి షార్ప్, ఎఫ్ షార్ప్, ఏ. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాం. ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్, ఎఫ్ షార్ప్ ఫస్ట్ ఇన్వర్షన్, ఎఫ్ షార్ప్ సెకండ్ ఇన్వర్షన్. ఈ విధంగా మనము ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్, ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్, ఎఫ్ షార్ప్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్, ఎఫ్ షార్ప్ ఇన్వర్షన్ కార్డ్స్ గురించి నేర్చుకున్నాము. ఈ యొక్క నోట్స్ని మీరు బాగా రాసుకొని ప్రాక్టీస్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. ఈ యొక్క స్కేల్ని మీరు బాగా నేర్చుకుంటారు. ఈ విధంగా నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోలు మీరు ఉచితంగా పొందుకొని నేర్చుకుంటారు. ఆ విధంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క స్నేహితులకి ఫార్వర్డ్ చేసినట్లయితే అనేక మంది ఈ యొక్క బేసిక్స్ నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.